నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బిగ్ బ్రేకింగ్ అండి. గత కొన్ని రోజులుగా నలుగుతున్న అంశాన్ని సిట్ బట్టబయలు చేశారు. ఎక్స్క్లూజివ్గా సిట్ రిపోర్ట్తో ప్రస్తుతం మీ ముందున్నాం. సాయి కృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును ప్రత్యేక బృందం తాజాగా కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో సిట్ పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా సాయి కృష్ణ అదృశ్యం వెనుక జరిగిన పరిణామాలపై దర్యాప్తులో లభించిన ప్రాథమిక ఆధారాలను కోర్టు దృష్టికి వేసేసింది. ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్ మీ ముందు ఉంచుతున్నాం. మరి ఈ కేసు విచారణలో భాగంగా సిఐ నాగరాజుకు జూలై 8వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. అంతేకాకుండా సిట్ నివేదిక ప్రకారం సాయి కృష్ణ పోలీసుల అదుపులో ఉండగానే మరణించినట్లు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది సాధారణ అదృశ్యం కేసు మాత్రమే కాదని లాకప్ డెత్ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సిట్ కోర్టుకు తెలిపింది. ఇక దర్యాప్తులో భాగంగా సేకరించిన సాక్ష్యాలు, వాంగ్మూలాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా కేసులో అత్యంత కీలకమైన అంశంగా ఒక ఎస్ఐ ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు చాలా కీలకంగా మారనుంది. ఇక సిట్ విచారణలో భాగంగా ఆ ఎస్ఐ సాయి కృష్ణ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ పరిసరాల్లో చూసినట్లు ఆయన చెప్పడం, రిమాండ్ రిపోర్ట్లో అది ప్రస్తావించడం ఇప్పుడు పెను సంచలనాలు రేపింది. మరి ఈ వాంగ్మూలం కేసు దర్యాప్తులో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని కూడా న్యాయవర్గాలు ఇప్పుడు భావిస్తున్నాయి. అదే సమయంలో సాయి కృష్ణను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి అదృశ్యం చేశారనే అనుమానాన్ని కూడా సిట్ తన నివేదికలో నమోదు చేసింది. ఆయన అదృశ్యానికి ముందు జరిగిన కదలికలు, సంబంధిత అధికారుల పాత్ర, స్టేషన్లో జరిగిన పరిణామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 17 మంది వ్యక్తులను సిట్ విచారించింది. అంతేకాకుండా సాయి కృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే దర్యాప్తును మరింత విస్తరించినట్లు సిట్ పేర్కొంది. ఆమె అందించిన సమాచారం ప్రకారం కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, స్థానికంగా సేకరించిన ఆధారంగా అనేక కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. దర్యాప్తులో మరో అనుమానాస్పద అంశం కృష్ణలంక పోలీస్ స్టేషన్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ గల్లంతు కావడమే. మే 1 నుంచి జూన్ 1 వరకు నెల రోజుల కాలానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు అందుబాటులో లేవని సిట్ కోర్టుకు తెలిపింది. సాధారణంగా ఇలాంటి కీలక కేసుల్లో సీసీటీవీ ఫుటేజ్ ప్రధాన ఆధారంగా పరిగణించబడుతుంది. మరి అలాంటిది పూర్తి స్థాయి ఫుటేజ్ లభించకపోవడం కేసులో మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. అంతేకాకుండా దర్యాప్తులో భాగంగా మే 6న టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయి కృష్ణను సిఐ నాగరాజుకు అప్పగించినట్లు సిట్ గుర్తించింది. అయితే ఆ తర్వాత సాయి కృష్ణను చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరచలేదని నివేదికలో పేర్కొంది. పోలీసుల అదుపులోకి తీసుకున్న వ్యక్తిని నిర్దిష్ట వ్యవధిలో కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉండగా ఆ నిబంధనలను పాటించలేదనే అంశం దర్యాప్తులో పలు ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఇక కేసులో మరో కీలక సాక్ష్యంగా ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ ఇచ్చిన సమాచారంగా మారింది. మే 6 నుంచి మే 8 మధ్య డెలివరీ కోసం వెళ్ళిన సమయంలో సాయి కృష్ణను గుర్తించినట్లు ఆ డెలివరీ సిబ్బంది సిట్కు వెల్లడించినట్లు సమాచారం. మరి ఈ వాంగ్మూలం ద్వారా సాయి కృష్ణ చివరిసారిగా ఎప్పుడు ఎక్కడ కనిపించాడు అనే అంశంపై దర్యాప్తు సంస్థ మరింత లోతుగా దీన్ని కూపిలాగుతుంది. మొత్తంగా చూస్తే సాయి కృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు సాధారణ మిస్సింగ్ కేసు పరిధిని దాటి మరింత తీవ్రమైన దిశగా సాగుతుంది. పోలీస్ కస్టడీ, సీసీటీవీ ఫుటేజ్ గల్లంతు, అధికారుల పాత్ర, కీలక సాక్షుల వాంగ్మూలాలు వంటి అంశాలు కేసును మరింత సంక్లిష్టంగా మార్చాయి. ఇక సిట్ కోర్టుకు సమర్పించిన తాజా నివేదికతో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక్కడ మనం చూస్తే 17 మంది సాక్షులను విచారించారు. అయితే సిఐ నాగరాజు అసలు ఆ శవం ఎక్కడుంది, ఒకవేళ కస్టోడియల్ డెత్ జరిగింది అని చెప్పి సిట్ నిర్ధారించింది. మరి నిర్ధారించినప్పుడు ఆ బాడీని ఏం చేశారు? మరి ఏ శ్మశానంలో తగలబెట్టారా, లేకపోతే వేరే విధంగా దాన్ని మాయం చేశారా, లేకపోతే శ్మశానంలోనే చేశారా, వేరే ప్రాంతంలో ఎక్కడన్నా చేశారా? ఒక్క సిఐ వల్ల ఇది కాదు, దీని వెనకాతల చాలా పెద్ద గ్యాంగ్ ఉంది అని చెప్పి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యం. ఒక సిఐ, ఒక సాయి కృష్ణ అంశం కాదు ఇది. చాలామంది పోలీసులు ఉంటారు స్టేషన్లోని. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయం చేశారు, అసలు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇందులో ఎందుకు ఎంటర్ అయ్యారు, పోలీస్ మెన్ ఉండగా వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వచ్చింది, టాస్క్ ఫోర్స్ విధులేంటి, ఇందులోకి రావాల్సిన అవసరం ఏముంది? సో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కోణంలో పోలీసులు ముమ్మరం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్గా మారిన నేపథ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశాలు. అసలు ఒక మనిషిని అతను ఎంత దుర్మార్గుడైనా, ఎంత దుష్టుడైనా, లేకపోతే ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత నువ్వు కేసు పెట్టాలి, ఎఫ్ఐఆర్ పెట్టాలి, అందులో బెయిల్లో ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కస్టోడియల్ టార్చర్ చేసి అతన్ని చంపారు అనే వార్త
తెలుగు రాష్ట్రాలనే షేక్ చేసే పరిస్థితి నెలకొంది. అంటే పోలీస్ శాఖపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క సీఐకి ఇంత కక్ష ఎందుకు వచ్చింది అతని మీద? చంపాల్సినంత కక్ష పెట్టుకోవాల్సిన పని అతను ఏం చేశాడు? ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. ఒక్క సీఏఏ కొట్టి చంపడం అన్నది ఇంపాసిబుల్. ఒకవేళ ఆ కస్టోడియల్ లో డెత్ జరిగి ఉండేలా ఉంటే మరి అలాంటిది అతనికి సహకరించిన వాళ్ళు ఎవరెవరు? ఎస్ఐ ఇంకా చాలా కీలక అంశాలు చెప్పాడు. ఎందుకంటే సిట్ ఇప్పుడు రిపోర్ట్ మనం చూస్తుంటే సిట్ అన్ని అంశాలని అందరితోటి ప్రస్తావించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇందులో చాలా కీలకమైన అంశాలు ఉంటాయి కాబట్టి దాని తర్వాత బయట పెట్టే అవకాశం ఉంటుంది. ఫస్ట్ రిపోర్టు ఇక్కడ మనకు వచ్చిన అంశాలు ఏంటి? 17 మందిని విచారించారు. అందులో డెలివరీ బాయ్ ఉన్నాడు. ఆ డెలివరీ బాయ్ ఎక్కడికి తీసుకువెళ్ళాడు వీళ్ళకి సంబంధించి? మరి ఇతను ఎక్కడో హోటల్లో దాచిపెట్టారు అంటున్నారు. హోటల్లో దాచిపెట్టి అతన్ని కొట్టారు అంటున్నారు. మరి ఆ హోటల్కి అతనికి భోజనం కానీ లేకపోతే టిఫిన్లు కానీ అల్పాహారాలు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకువెళ్ళాడా? ఆ డెలివరీ బాయ్ చివరిసారిగా ఎప్పుడు చూశాడు? మరి 1 మంత్ సీసీటీవీ ఫుటేజ్ పోలీస్ స్టేషన్లోనే పోయింది. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా సీసీ ఫుటేజ్లో ఎటువంటి ఆనవాళ్ళు దొరకట్లేదంటే ఎంత క్లియర్గా ఈ కేసులో మాఫీ చేయడానికి కొన్ని శక్తులు పనిచేసాయన్నది ఇక్కడ తేటతెల్లం అవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో అసలు ఆ బాడీ మాకు ఆ బూడిదన్న ఇవ్వండి అని చెప్పి వాళ్ళ తల్లి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. సిఐ నాగరాజు వెనక ఉన్నది ఎవరు? సిఐ నాగరాజు ఎందుకు పూర్తి స్థాయిలో పెదవి విప్పట్లేదు? సో అతన్ని ఎవరన్నా బెదిరిస్తున్నారా? తనకు కావాలని ఈ రకంగా డ్రామా ఆడుతున్నాడా? ఈ తీగలాగితేనే తప్పించి మొత్తం డొంకంతా కదిలే పరిస్థితి కనిపించట్లేదు. మరి పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉన్నది, ఏదో మాఫియా కూడా ఇందులో ఉన్నదని చెప్పిన వార్తల్లో నిజమెంత? అసలు సిఐ దీన్ని ఏం చేశాడు? అసలు ఆ బాడీ ఎక్కడుంది? ఏ శ్మశానంలో దాన్ని తగులబెట్టారా లేకపోతే వేరే రకంగా దాన్ని మాయించేశారా అన్నది చాలా కీలకంగా మారనున్నది. కోర్టు ముందు అయితే చెప్పలు. ఇప్పుడు రిమాండ్ విధించారు కాబట్టి ఖచ్చితంగా సిట్ అవనియండి లేకపోతే ఉన్నతాధికారులు అవనియండి నాగరాజుతో మొత్తం కక్కిస్తారు. ఏదైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. కస్టోడియల్ డెత్ జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ రోజు మిస్ అయ్యింది, దాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళారు? సిఐ నాగరాజు ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉందనుకున్న ఈ కేసులో ఇతనికి సాయం చేసింది ఎవరు? లేకపోతే ఇతనికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఇతన్ని ఇప్పుడు ఎవరన్నా బెదిరిస్తున్నారా? అందుకనే పూర్తి స్థాయిలో ఆ పెదవి విప్పట్లేదా? దీనికి సిఐ నాగరాజుకి ఏమైనా ఊహించింది ఏమైనా ముట్టిందా? ఇవన్నీ కూడా చాలా 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 ప్రశ్నలు, సమాధానాలు సిఐ నాగరాజు చెప్పాల్సిన అవసరం ఉంది. ముందుగా ఆ బాడీని ట్రేస్ చేయాలి. ఎక్కడ బాడీ ఉంది, ఎక్కడ దహనం చేశారు, లేకపోతే ఇక్కడ ఏ రకంగా మాయం చేశారన్నది ఒక్క నాగరాజుకే తెలుసు అన్నది ఇప్పుడు వరకు సిట్ నిర్ధారించిన అంశం. మరి నాగరాజు పూర్తి స్థాయిలో పెదవి విప్పక తప్పదు, పూర్తి వివరాలు చెప్పక తప్పదు. అది అంతా బయటకు వచ్చిన తర్వాతే సాయి కృష్ణ ఏ రకంగా కనుమరుగయ్యాడన్నది స్పష్టమవుతుంది. ఏదైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఈ కేసు మిస్టరీ పెను సంచలనాన్ని సృష్టిస్తుంది. దృశ్యం 4 తీసిన ఈ సినిమాకి తక్కువే ఈ సీన్కి అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి. ఏదైనప్పటికీ ఈ విషయాల్లో నిగ్గు తేల్చాలి. కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి. పూర్తి స్థాయిలో జరిగినట్లుగా ప్రజల ముందు ఉంచాలన్నది ప్రధాన డిమాండ్. చూద్దాం మరి ఇందులో ఇంకా ఎన్ని ట్విస్టులు వస్తాయన్నది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.